ఈరోజు మన భక్తి రసామృత సింధు కక్షంలోకి. సో ఈరోజు మనము భక్తి రసామృత సింధులో 12 మరియు 13వ అధ్యాయం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము 12వ అధ్యాయం మొదలు పెడతాము. సో ఇంకా 64 అంగాల్లో మిగతా అంగాలు ఈరోజు చర్చించుకుందామంట, కంప్లీట్ చేద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హియరింగ్ ద రివీల్డ్ స్క్రిప్చర్స్, అంటే శాస్త్ర మనం శ్రవణం చేయడం. సో ఇప్పుడు మనకి భక్తి మార్గంలో జ్ఞానాన్ని ప్రసాదించేవన్నీ కూడా శాస్త్రాలు. మధ్వాచార్యులు చెప్తారు, మన శాస్త్రాలు అంటే ఏమేమి వస్తాయి? రామాయణం, మహాభారతం, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాంత, ఇవన్నీ కూడా. సో ఈ విధంగా స్కంద పురాణంలో కూడా చెప్పారు. చాలా ఇప్పుడు మన ప్రతి దగ్గర కూడా ఆధారాలు చూపిస్తారు వివిధ శాస్త్రాల నుంచి, వివిధ చోట్ల నుంచి మనకు ఈ విషయాల గురించి. సో ఇక్కడ స్కంద పురాణం నుంచి ఇచ్చారు. ఎవరైతే ఈ యొక్క శాస్త్రాలని చదువుతూ ఉంటారో వాళ్ళు చాలా గొప్పవారు మనుష్య సమాజంలో. ఇంకా కృష్ణుడిని వాళ్ళు ప్రసన్నం చేస్తున్నారు శాస్త్రాలు చదివి. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ శాస్త్రాలని పెట్టుకుంటే కూడా వాళ్ళకి పాపాల నుంచి ముక్తులైపోయి వాళ్ళు ఇలా దేవతలు కూడా వాళ్ళని పూజిస్తారంట. సో శాస్త్రాలు చదవడం, ఇంట్లో పెట్టుకోవడం కూడా చాలా ముఖ్యమైనది అంగం. సో ఇందులో ఎక్కడైతే అలా ఒక వ్యక్తి శాస్త్రాలని రచిస్తారో, వాళ్ళ ఇంట్లో శాస్త్రాలను పెట్టుకుంటారో, నారాయణుడు అక్కడ వాళ్ళ ఇంట్లో నివసిస్తారంట. ఇక శ్రీమద్ భాగవతంలో 12వ స్కందంలో చెప్పారు, శ్రీమద్ భాగవతం అనేది అన్ని వేద శాస్త్రాల యొక్క సారం. సో అందుకనే ఏదో ఒక విధంగా ఒక వ్యక్తి కనుక శ్రీమద్ భాగవతానికి ఆసక్తులైపోతే, ఆ వ్యక్తికి కనుక రుచి తగిలితే భాగవతాన్ని చదవడానికి కానీ వినడానికి కానీ, భాగవతం పట్ల ఆసక్తి రుచి కలిగితే, ఇంకా ఆ వ్యక్తి ఇంకా ఏ ఒక్క పుస్తకం పైన కూడా ఆసక్తి రుచి ఉండదంట. సో ఈ విధంగా ఏ వ్యక్తి అయితే శ్రీమద్ భాగవతాన్ని చదివి రసాన్ని ఆస్వాదిస్తున్నాడో ఆ వ్యక్తి వేరే భౌతిక పుస్తకాలని ఎంత గొప్పవైనా సరే అవి అతన్ని ఆకర్షించలేవు.
సో ముఖ్యంగా ఏంటంటే ఇలా శాస్త్రాలు అధ్యయనం చేయడం, ముఖ్యంగా అందులో అన్ని శాస్త్రాల్లో శ్రీమద్ భాగవతం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన అధ్యయనం మనకి చైతన్య మహాప్రభువు చెప్తారు. సో మనం తర్వాత కూడా చూస్తాము ఈ 64 అంగాల్లో కూడా 5 అన్నిటికన్నా ప్రముఖమైన అంగాలు, చాలా శక్తివంతమైన అంగాలు. అవి మాత్రం తప్పకుండా మీరు చేయాలి. అందులో ఒకటి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం, చదువుకోవడం. ఇదొకటైతే నెక్స్ట్ వన్ దీని తర్వాత సీక్వెన్స్‌లో మథురావాస్, మథురలో నివసించడం. సో వరాహ పురాణంలో కూడా ఇచ్చారు. ఈ విధంగా ఏదో ఒక విధంగా ఒక వ్యక్తి మథుర కాకుండా ఇంకా వేరే స్థలాల పైన ఆకర్షితం అయ్యారు అంటే ఆ వ్యక్తి మాయలో పడ్డట్టే. బ్రహ్మాండ ప్రాణాలు కూడా అంటున్నారు, మీరు అన్ని తీర్థస్థలాలు ముల్లోకాల్లో దర్శించుకోవడం కన్నా ఆ దర్శించుకున్న ద్వారా ఏం ఫలితం లభిస్తుందో మీరు మధుర భూమిని స్పర్శించడం ద్వారా లభిస్తుందంట. ఇలా ఎన్నో శాస్త్రాల్లో, ఎన్నో మనకు వైదిక శాస్త్రాల్లో ఇచ్చారనమాట. మథుర యొక్క భూమిని గురించి వినడం. మథుర అంటే ఇక్కడ మథురా మండల్, బృందావనం అంతా వస్తుంది, మథురా బృందావనం కలిపి వస్తుంది. వినడం కానీ, చదవడం కానీ, గుణగానం చేయడం కానీ, దర్శించుకోవడం కానీ, చూడడం కానీ, స్పర్శించడం కానీ, ఇలా ఆ నేలని. సో ఇలా ఏది చేసినా సరే మీకు అన్ని కోరికలు తీరిపోతాయండి. సో అందుకని బృందావనం, మథుర తప్పకుండా అందరూ దర్శించుకోవాలి, వెళ్ళాలి, దాని గురించి వినాలి. సో నెక్స్ట్ వచ్చేసి రెండరింగ్ సర్వీస్ టు డివోటీస్, అంటే వైష్ణవ సేవ, వైష్ణవులకి సేవ చేసుకోవడం. ఇవి చాలా ముఖ్యమైన అంగాలు అన్నమాట. సో ఇది కూడా ఒక ముఖ్యమైన అంగం భక్తిలో. సో శివుడు పార్వతికి చెప్తాడు పద్మపురాణంలో, అందరికన్నా పూజనీయ వ్యక్తి, ఆరాధ్య దైవం ఆ భగవంతుడు విష్ణువు, కృష్ణుడు. కానీ ఆయన కన్నా గొప్ప పూజ, ఆరాధ్యం ఎవరంటే ఆయన భక్తుల్ని ఆరాధించుకునే వాళ్ళు గొప్ప. సో అన్నిటికన్నా గొప్ప ఆరాధన విష్ణుని ఆరాధించుకోవడం. కానీ ఆ విష్ణువు యొక్క భక్తులు వైష్ణవుల్ని ఆరాధించుకోవడం ఇంకా అన్నిటికన్నా గొప్ప భక్తి మార్గం అంట. సో ఈ విధంగా మనం చూడొచ్చు. అందుకని మన ఇస్కాన్ మందిరంలో మనము ప్రతిరోజు కూడా గురు పూజ చేస్తాం. అక్కడ మన గురువుని, ఎవరైతే ఆయన పరమ శుద్ధ వైష్ణవుడో శిల ప్రభుపాద వారి గురు పూజ చేస్తాం. అక్కడ శిల ప్రభుపాద వారిని ప్రతిరోజు పూజిస్తాం. కొంతమంది అనుకోవచ్చు, అదేంటి మీరు భగవంతుడిని మాత్రమే పూజించాలి కదా, గురువుని ఎందుకు అలా పూజిస్తున్నారు భగవంతుడిలాగా అంటే, ఇక్కడ చెప్పారు పద్మపురాణంలో, మనం యాక్చువల్లీ అన్నిటికన్నా పరమ ఆరాధన ఏంటంటే భగవంతుడి కన్నా భక్తుల్ని ఆరాధించడం. సో వైష్ణవుల్ని సేవ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. సో అందుకని మనకి అన్ని శాస్త్రాల్లో చెప్పారు ఇలా మనము భగవంతుడి సేవకులం కాదు, భగవంతుడి యొక్క సేవకుల యొక్క సేవకులం అవ్వాలి. అది గొప్పతనం అన్నమాట. అలా సేవకులైన వారే, కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు, ఆయన అసలైన సేవకుడు నాకు, నా అసలైన సేవకుడు, నా అసలైన భక్తుడు ఎవరు, ఎవరైతే నాకు సేవ చేసుకుంటారో వాళ్ళు కాదు, నాకు సేవ చేసుకునే భక్తులకు సేవ చేసుకునే వాళ్ళు అసలైన సేవకులు, అసలైన భక్తులు, నా భక్తులు అని కృష్ణుడు స్వయంగా ఉద్ధవుడు చెప్తారు ఆది పురాణంలో. సో ఈ విధంగా భాగవతంలో, ఆది పురాణంలో ఈ విషయాల గురించి చెప్పారు. స్కంద పురాణంలో ఇలా ఎవరైతే వైష్ణవులు అంటే ఎవరు, సో ఈ విషయాలన్నీ కూడా చెప్పారనమాట. ఇలా మనం ఒక వైష్ణవుల గురించి విన్నా, చర్చించుకున్నా, సేవ చేసుకున్నా, వాళ్ళని చూసినా మనం ఎంతో పవిత్రం అయిపోతామంట. మనకు మన మొత్తం పరివారానికి ఎంతో మంగళదాయకం అంట. సో ఈ విధంగా ఎన్నో పురాణాల నుంచి మనకి భక్తుల సామ్రాజ్యంలో రూపగోస్వామి వారు ఇచ్చారు. ఒక్కొక్క భక్తిలో ఒక్కొక్క అంగం ఎంత ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సర్వింగ్ ద లార్డ్ అకార్డింగ్ టు వన్స్ పొజిషన్, అంటే మన స్తోమతకు తగ్గట్టుగా, మనకు స్థాయి, మనకు ఎంత ఆర్థిక పరిస్థితి ఉందో దాని ప్రకారం మనం భగవంతుడికి సేవ చేసుకోవడం. ఈ విధంగా భగవంతుడికి మనము సేవ చేసుకోవాలి. ఎలా అంటే రకరకాల ఉత్సవాలు జరుగుతాయి, దాన్ని వైభవంగా జరుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ జన్మాష్టమి వస్తుంది అనుకోండి, జన్మాష్టమి ఇలా మిగతా అన్ని ఉత్సవాలు కూడా భగవంతుడికి మనం వైభవంగా జరుపుకోవాలి, మన స్థాయి స్తోమతకు తగ్గట్టుగా. దీని గురించి మళ్ళీ కూడా ఒకసారి వస్తుంది, అప్పుడు చూద్దామంట.
సో నెక్స్ట్ వచ్చేసి కార్తీక వ్రత. కార్తీక మాసంలో భక్తి చేసుకోవడం. ఊర్జ వ్రత అంటారు. అంటే ఈ కార్తీక మాసంలో మనము తీవ్రమైన భక్తిని చేయాలి. మనం ఎంత భక్తి చేసినా దాన్ని ఎక్కువ చేయాలి నార్మల్ కన్నా. ఇంకా ముఖ్యంగా కార్తీక మాసంలో బృందావనం, మథురాకు వెళ్ళి అక్కడ భక్తి చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం లభిస్తుందంట. ఎంత ఫలితం లభిస్తుందంటే ఇక్కడ శాస్త్రాల్లో ఎన్నో శాస్త్రాల్లో ఇచ్చారు. ఈ కార్తీక మాసం అనేది చాలా ప్రియమైంది భగవంతుడు శ్రీకృష్ణుడికి. సో ఈ మాసంలో ఆయన ఎన్నో లీలలు చేశారు. దామోదర్ లీల, గోవర్ధన్ లీల, ఇలా ఎన్నో లీలలు చేశారు. సో ఈ విధంగా కార్తీక మాసంలో అందుకే ఎవరైనా మథురాకి, బృందావనంకి వెళ్ళి అక్కడ భక్తి చేసుకుంటే, భగవంతుడికి సేవ చేసుకుంటే, ధామానికి సేవ చేసుకుంటే చాలా చాలా వాళ్ళు భక్తి మార్గంలో ఉన్నతి సాధిస్తారు. ఇంకా ఎవరైనా సీరియస్ కాకపోతే కూడా వాళ్ళకు కూడా భగవంతుడు ఎంతో ఈజీగా భక్తి, కృష్ణ ప్రేమ, భక్తి పట్ల ఆసక్తిని ప్రసాదిస్తాడు. సో ఇంకా భగవంతుడు తన డైరెక్ట్ సర్వీస్ సేవ వాళ్ళకి ఆ యొక్క అవకాశం ఇస్తారు, ఎవరైతే కార్తీక మాసంలో బృందావనంకి వెళ్ళి మరి భక్తి చేసుకుంటారో. సో అందుకనే కార్తీక మాసంలో భక్తి, స్పెసిఫికల్గా బృందావనానికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి భక్తి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. భక్తిలో మనం ముందుకెళ్ళాలి, ఇంకా సీరియస్ అవ్వాలి అంటే. ఎందుకంటే ఇలా ఎవరైతే సీరియస్గా లేరో వాళ్ళకు కూడా భగవంతుడు భక్తిని ప్రసాదిస్తారంట ఈ కార్తీక మాసంలో ఎవరైతే బృందావనానికి వెళ్ళి భక్తి చేసుకుంటారో. సో ఇది ఒక ముఖ్యమైన అంగం అందుకే భక్తిలో. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి భగవంతుడి యొక్క జన్మాష్టమి, ఇంకా అటువంటి ఉత్సవాల్ని వైభవంగా జరుపుకోవడం. ముఖ్యంగా జన్మాష్టమి గురించి చెప్పారు. సో ఇలా జన్మాష్టమి అనేది భగవంతుడి యొక్క జన్మదినం. సో త్వరలో రాబోతుంది. సో ఇలాంటి ఉత్సవాల్ని వైభవంగా జరుపుకుంటే దాని ద్వారా భగవంతుడు ఎంతో ప్రసన్న అవుతాడు. నెక్స్ట్ వచ్చేసి సర్వింగ్ ద డీటీ విత్ గ్రేట్ డివోషన్. భగవంతుడి యొక్క విగ్రహ ఆరాధన. మనం భగవంతుడి యొక్క విగ్రహాన్ని కూడా ఎంతో చక్కగా ఆరాధించుకోవాలి, ఎంతో భక్తి ప్రేమతో ఆరాధించుకోవాలి, అర్చన సేవ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇది కూడా ఒక ముఖ్యమైన అంగం భక్తిలో. సో నెక్స్ట్ వచ్చేసి రిసైటేషన్ ఆఫ్ శ్రీమద్ భాగవతం అమంగ్ డివోటీస్. అంటే భక్తుల సమూహంలో, భక్తుల మధ్యలో ఈ శ్రీమద్ భాగవతాన్ని పఠించడం, భాగవతాన్ని చదవడం. సో శ్రీమద్ భాగవతం అనేది అన్ని వేదాల, శాస్త్రాల యొక్క సారం. సో ఈ యొక్క భాగవతంలో ఎంతో జ్ఞానం ఉంది, అన్ని విషయాల గురించి. కానీ ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడికి భక్తి చేసుకునే విషయం గురించి వర్ణించబడింది. సో ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని ఎలా పోల్చారంటే మొత్తం వైదిక శాస్త్రాలు, గ్రంథాలని ఒక చెట్టుతో పోలిస్తే, మామిడి చెట్టుతో. ఆ మామిడి చెట్టుకు కాసిన మామిడి పండు, మామిడి ఫలం, మ్యాంగో, మామిడి పండుతో పోల్చారనమాట. ఎందుకంటే చెట్టులో ముఖ్యమైనది సారం ఏంటంటే మామిడి పండు మనం స్వీకరించేది. సో ఈ భాగవతాన్ని మామిడి పండుతో పోల్చి చెప్పారు. ఇంకా అంతేకాకుండా ఒక చిలుక ఆ పండుని తన ఒక పొడి చేస్తే మూతితో, సో ఆ యొక్క పండు యొక్క రుచి పెరిగిపోతుందంట. అలాగే ఈ యొక్క మామిడి పండు వంటి ఈ యొక్క భాగవతాన్ని శుకదేవ గోస్వామి తన ఒక ముఖం నుంచి ఇది ఆయన చెప్పాడు పరీక్షిత్ మహారాజ్కి. సో దీని యొక్క టేస్ట్ ఇంకా పెరిగిపోయింది అనమాట. ఇంకేది మనకు పరంపరలో వస్తుంది. సో ఒకరి చేతి నుంచి ఇంకో చేతికి అందించుకుంటూ వస్తుంది అనమాట. సో ఈ భాగవతం అనేది ఇలా పరంపరలో వచ్చేది చాలా చాలా ముఖ్యమైన, అమూల్యమైన వేదిక సంపద అనమాట. దీన్ని మనం ఒకవేళ పరంపరలో శ్రవణం చేస్తే మనకు భక్తిలో ఎంతో మనం ప్రగతి సాధిస్తాం. అందుకని చైతన్య మహాప్రభు చెప్పారనమాట, అందరూ ప్రతి ఒక్కరు కూడా భాగవతాన్ని శ్రవణం చేయాలి, చదవాలి, వినాలి. ఒక భాగవత నుంచి ఎవరైతే భగవంతుడు యొక్క భక్తులు, శుద్ధ భక్తులు, ప్రామాణికమైన భక్తులు,
వారి యొక్క ముఖాల నుంచి వారి నుంచి మనము శ్రవణం చేయాలి. అలా అనమాట. సో 2 రకాల భాగవతం ఉంటారు. ఒకటి భాగవతం పుస్తకం, ఇంకొకటి గ్రంథం రూపంలో, ఇంకొకటి వ్యక్తి భాగవతం అన్నమాట. ఎవరైతే భాగవతాన్ని తన నిజ జీవితంలో జీవిస్తున్నారో సో వ్యక్తి భాగవతం. సో అలా వ్యక్తి భాగవతం నుంచి మనం పుస్తకం భాగవతంలో ఉన్న విషయాల్ని వినాలన్నమాట. యాక్చువల్లీ ఈ భాగవతం పుస్తకం కూడా, గ్రంథం కూడా కృష్ణుడు యొక్క గ్రంథ అవతారం. కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత మనకు భాగవతంలో వస్తుంది. అప్పుడు ఋషులు మునులు నైమిషరణలో అడుగుతారు శౌనకాది ఋషులు సూత గోస్వామికి, మరి ధర్మం ఇప్పుడు ఎక్కడ నివసిస్తుంది, మేము ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఎలా, ఏమి ధర్మం అని మాకు ఎలా తెలుస్తుంది అంటే ఆయన చెప్తారు, కృష్ణుడు స్వధామోపగత, ఆయన తమ ధామానికి వెళ్ళిపోయినప్పుడు పురాణాల మధ్యలో సూర్యుడు ఉదయించినట్టుగా ఈ యొక్క భాగవతం ఉదయించింది. సో ఈ అన్ని పురాణాల్లో కూడా, అన్ని వేదిక గ్రంథాల్లో కూడా ముఖ్యమైన గ్రంథం, ముఖ్యమైన పురాణం ఏది అంటే అది శ్రీమద్ భాగవతం. ఇందులోనే కలియుగంలో ఉన్న ధర్మం అంతా కూడా నివసించి ఉంటుంది. సో అందుకనే ఈ శ్రీమద్ భాగవతం రచన అనేది అప్పుడు జరిగింది. సో వ్యాసదేవులు రచించారు శ్రీమద్ భాగవతాన్ని. సో అందుకని ఇది మనం పరంపరలో ప్రామాణికమైన భక్తుల నుంచి వినాలన్నమాట. అప్పుడు మనకి సరైన లాభం కలుగుతుంది. ఇలా శ్రీమద్ భాగవతంలోనే రాశారు, ఎవరైనా నిరాకారవాదులు, మాయావాదులు, ఎవరైతే బ్రహ్మవాదులు, ఈ బ్రహ్మ జ్యోతికి ఆకర్షితులై అటువంటి ముక్తిని ఆశించుకునే వాళ్ళు కూడా, ఎవరైతే భౌతికంగా ఏమాత్రం ఆసక్తి లేదో నిరాసక్తులు కూడా, అలాంటి వాళ్ళు నిరాకారవాదులు, బ్రహ్మవాదులు, వాళ్ళు కూడా ఒకవేళ భాగవతాన్ని వింటే దాని పట్ల వారికి కూడా ఆసక్తి కలుగుతుంది, భగవంతుడి పట్ల భక్తి కలుగుతుంది, వాళ్ళు కూడా భక్తులుగా మారిపోతారు, వైష్ణవులుగా మారిపోతారు. దానికి ఉదాహరణ శుకదేవ గోస్వామి స్వయం. శుకదేవ గోస్వామి ఆయన ఒక బ్రహ్మవాది. ఆయన ఈ విధంగా ఈ యొక్క బ్రహ్మన్, నిరాకార బ్రహ్మన్ పట్ల ఆయన ఎంతో ఆసక్తుడై జీవిస్తున్నాడు స్టార్టింగ్లో పుట్టినప్పుడు, జన్మించినప్పుడు. కానీ తర్వాత ఎప్పుడైతే తన ఒక తండ్రి వ్యాసదేవుడి యొక్క ముఖం నుంచి శ్రీమద్ భాగవతాన్ని విన్నారో అప్పటి నుంచి ఆయనకి కృష్ణుడి పట్ల ఆకర్షణ పెరిగిపోయింది, భగవంతుడికి భక్తి పట్ల భక్తి ఆయనలో మొదలైంది. సో ఆయన మహాభక్తుడు, శుద్ధ భక్తుడు అయిపోయారు. సో ఈ భాగవతాన్ని వినే శుకదేవ గోస్వామి, ఒక బ్రహ్మవాదిగా ఉన్న శుకదేవ గోస్వామి శుద్ధ భక్తుడిగా మారారు. సో కారణం శ్రీమద్ భాగవతం. సో అందుకనే ఇది చాలా ముఖ్యమైన గ్రంథం అన్నమాట. సో అది ఇక్కడ చెప్పారు. అందుకని ఈ గ్రంథాన్ని మనం చదవాలి భక్తుల మధ్యలో, సమూహంలో. నెక్స్ట్ వచ్చేసి సత్సంగం. ముఖ్యంగా మనకన్నా వరిష్ఠ వైష్ణవులు, మనకన్నా సీనియర్ వైష్ణవులు, మనకన్నా భక్తి మార్గంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్న భక్తులు, శుద్ధ భక్తులు, పరమవైష్ణవులతో వారి సాంగత్యాన్ని పొందడం ద్వారా మనకు వారిలాగే కృష్ణుడి పట్ల, కృష్ణుడి భక్తి పట్ల మనకు కూడా ఆసక్తి పెరుగుతుంది. సో ఈ విధంగా మనం భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట సత్సంగం ద్వారా. సో అందుకనే ఈ సత్సంగం బాగా జరగాలి అంటే 2 విషయాలు చాలా ముఖ్యం. మీరు ఎవరితో సత్సంగం చేస్తున్నారో వాళ్ళు మంచి భక్తులై ఉండాలి, ప్రామాణికమైన భక్తులై ఉండాలి, పరంపరలో వచ్చే వాళ్ళు అయి ఉండాలి, శుద్ధ భక్తులై ఉండాలి, శుద్ధ భక్తిని అనుసరించే వాళ్ళు ఉండాలి. మీకన్నా కూడా వాళ్ళు భక్తి మార్గంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి. అప్పుడు వాళ్ళ ద్వారా మీరు, వాళ్ళ యొక్క సత్సంగం సాంగత్యం ద్వారా మీరు ఎంతో లబ్ధి పొందుతారు. ఒకవేళ మీకు కూడా అలాగే ఆసక్తి ఉండాలి, నిజాయితీగా మనం నేర్చుకోవాలి అనే ఆసక్తి, ఆకర్షణ ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఈ సత్సంగం ద్వారా నాకు ఎంతో లాభం పొందుతానని. సో అప్పుడు అలా మనము సత్సంగం చేస్తే మనకు భక్తి మార్గంలో ఎంతో బాగా మనం అడ్వాన్స్ అవ్వచ్చు. అలాంటి భక్తుల నుంచి మనం విన్నామనుకోండి, మనకు ఎంతో లాభం కలుగుతుంది. భక్తిలో మనం ఎంతో శుద్ధమవుతాం, మనకు భగవంతుడి పట్ల, భక్తి పట్ల ఆసక్తి పెరిగిపోతుంది, రుచి శ్రద్ధ పెరిగిపోతుంది. ఇంకా అలాంటి భక్తులకి మనం సేవ చేసుకుంటే ఇంకా చాలా చాలా అది ఎన్నో విధాలుగా సేవ చేసుకోవచ్చు. సో అన్ని విధాలుగా సేవ చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే కనీసం మనం శ్రవణం చేయొచ్చు, ఇది కూడా ఒక సేవ, వైష్ణవులకి చేసుకునే సేవ. సో ఇక్కడ అందుకే ఒక ఉదాహరణ ఇచ్చారనమాట. ఒకవేళ సంతానం ఉత్పన్నం అవ్వాలంటే పురుషుడికి సంతానం ఉత్పన్నం చేసే శక్తి ఉండాలి, అలాగే స్త్రీకి కూడా ఎటువంటి రోగాలు ఉండకూడదు. అప్పుడు సరైన సంతానం ఉత్పన్నం అవుతుంది వారి యొక్క కలయిక ద్వారా.
అలాగే ఇక్కడ సరైన ప్రామాణికమైన భక్తుడు ఉంటే, ఎవరైతే భాగవతాన్ని కానీ వారి యొక్క ప్రవచనం వింటే, సో ఎవరైతే నిజాయితీతో శ్రద్ధతో ఉన్న భక్తులు వారి నుంచి విని వారిలో ఉన్న భక్తి అనేది ఉత్పన్నమవుతుంది వాళ్ళ దాంట్లో. సో సరైన ఫలితాలు వస్తాయన్నమాట, సత్ఫలితాలు వస్తాయి ఆ యొక్క సత్సంగం సాంగత్యం ద్వారా. నెక్స్ట్ వచ్చేసి హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మనము ఇస్కాన్లో కూడా దీన్ని బాగా స్ట్రెస్ చేస్తాం, ఎందుకంటే ఈ కలియుగంలో ముఖ్యమైనది ఇది, కలియుగ ధర్మము. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ మహామంత్రము జపం చేయడం ద్వారా మనము శుద్ధమవుతాము. తర్వాత మెల్లిమెల్లిగా మన యొక్క అనర్థాలను వెలిపిన తర్వాత మనము శుద్ధమయ్యి, తర్వాత ఈ హరినామమే ఎప్పుడైతే మనం శుద్ధతతో ఏ యొక్క నామాపరాధాలు లేకుండా శుద్ధ నామాన్ని ఎప్పుడు జపిస్తామో అప్పుడు మన కృష్ణ ప్రేమ కూడా ఈ యొక్క హరినామం ద్వారా లభిస్తుంది. సో హరే కృష్ణ మహామంత్రికి ఎంతో శక్తి ఉందన్నమాట. అందుకని సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తారు, ఎవరైనా ఒక వ్యక్తి ఒకవేళ ఈ హరినామం పట్ల అతనికి సహజంగా ఆసక్తి కలిగి ఉంది అంటే మనం అర్థం చేసుకోవాలి, అతను ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకున్నాడు ఆల్రెడీ. ఆయన ఆల్రెడీ పర్ఫెక్షన్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అన్నిటికన్నా సారం, ఒక వ్యక్తి ఉన్నతమైన భక్తిలో ఉన్నతమైన స్థాయికి ఎలా వెళ్ళిపోయాడని తెలుస్తుంది ఒకవేళ ఆ వ్యక్తికి హరినామం పట్ల ఆసక్తి స్వతహాగా అంటే స్పాంటేనియస్గా ఉందంటే. సో ఎవరైనా అలా హరినామం పట్ల ఆసక్తి లేపారంటే వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో భక్తిలో ఉన్నారనే విషయాన్ని గ్రహించవచ్చు. సో ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. భగవంతుడు ఇంకా భగవంతుడి యొక్క నామం అభిన్నం. సో మనము భగవంతుడి నామాన్ని జపిస్తున్నామంటే భగవంతుడితో మనం సాంగత్యం చేస్తున్నట్టే అర్థం. ఇంకా భగవంతుడు అదే చెప్తున్నాడు ఆది పురాణంలో, పద్మ పురాణంలో. సో ఈ విధంగా ఆయన ఇవన్నీ విషయాలు చెప్తున్నారు. సో మీరు ఎలా ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే హరినామం మాత్రం జపించాలి. చైతన్య మహాప్రభువు కూడా అందుకే అన్నారు, చేతో దర్పణ మార్జనం, మన చేతనను శుద్ధపరిచేది హరినామం. ముందు మీరు హరినామం చెప్పడం స్టార్ట్ చేస్తే మన చేతన శుద్ధం అవడం స్టార్ట్ అవుతుంది. తర్వాత మెల్లిమెల్లిగా మనము ఇంకా భగవంతుడి పట్ల, తర్వాత భగవంతుడికి సేవ చేసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఇంకా భగవంతుడికి యొక్క నామాన్ని మెల్లిమెల్లిగా మనం శుద్ధమైనప్పుడు నామాపరాధం లేకుండా కూడా మనం జపం చేయడం స్టార్ట్ చేస్తాం. తర్వాత శుద్ధనామం చేసి డైరెక్ట్గా కృష్ణ ప్రేమను పొందగలుగుతాం. సో అందుకనే ఈ హరినామం అనేది కృష్ణ ప్రేమ పొందడానికి ఒక ముఖ్యమైన మార్గం. మళ్ళీ ఇంకోటి లాస్ట్కి మళ్ళీ ఇచ్చారు మథురావాస్, మథురలో నివసించడం. సో ద్వారక, మథుర ఇటువంటి స్థలాల్లో మనము నివసించడం అనేది చాలా చాలా ముఖ్యమైన అంగం. సో అందుకనే పద్మపురాణంలో కూడా ఇదే విషయం చెప్పారనమాట. ఇలా మనం తీర్థయాత్రకు వెళ్తాము వివిధ తీర్థస్థలాలను దర్శించుకోవడానికి. తద్వారా ఏంటంటే అలా దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనము అక్కడ ఈ యొక్క ముక్తి లభించేస్తుంది. అక్కడ ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి మనకు ముక్తి లభిస్తుంది. ఇంకా మనం బ్రహ్మభూత స్థాయికి చేరుకోగలుగుతాం, భక్తి చేసుకోగలుగుతాం. సో భౌతిక జగత్తు నుంచి మనకు ముక్తి లభిస్తుంది, భక్తి చేసుకోవడం మొదలవుతుంది. సో ఆ విధంగా మథురా మండలంలో ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఎన్నో లాభాలు కలుగుతాయి. సో ఈ విధంగా యాక్చువల్లీ ఎవరైనా అలా మథురా మండలికి వెళ్తే వాళ్ళకి భక్తి లేని వాళ్ళకు కూడా భక్తి కలుగుతుందంట, వాళ్ళ భక్తి జీవితం మొదలవుతుందంట. సో ఇవన్నీ మొత్తం 64 అంగాలు మనం భక్తిలో ఉన్నవన్నీ చర్చించుకున్నాము. సో ఈ 12 అధ్యాయాల్లో ఇలా ముగుస్తుంది. ఇంకా 14 అధ్యాయాలు కూడా మనం చూద్దామంటే ఈరోజు. సో 13వ అధ్యాయంలో చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు చర్చించుకున్న 64లోనే ఇంకా ఈరోజు చర్చించుకునే కొన్ని స్పెసిఫిక్గా స్ట్రెస్ చేసి చెప్తానమాట. ఈ 64లో 5 చాలా పవర్ఫుల్, ఈ అంగాల్లో 5 చాలా పవర్ఫుల్ అంగాలు ఉన్నాయి. మనం చర్చించుకున్నాం కదా, ఈ 5 పవర్ఫుల్ ఏంటంటే మనం చూద్దాం 1 by 1 మళ్ళీ కూడా. హరినామ జపము, ఇలా మథుర, బృందావనం ఇటువంటి స్థలాల్ని దర్శించడం, అక్కడ నివసించడం. ఇంకొకటి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం, చదువుకోవడం, పఠన, అధ్యయనం, ఇంకా సత్సంగం, వైష్ణవ సేవ సత్సంగం,
ఇంకా వచ్చేసి విగ్రహారాధన. సో ఇవి 5 పంచాంగ భక్తి అంటారనమాట. ఇవి 5 చాలా పవర్‌ఫుల్. మీరు ఈ 64 చేయలేకపోయినా కనీసం ఈ 5 అన్నా చేయడానికి ప్రయత్నించండి. చాలా పవర్‌ఫుల్. ఒక్కటి మీరు బాగా చేసినా గానీ మీకు మంచి ఫలితం లభిస్తుంది. మీరు ఒకటే చేసుకోవచ్చు, అన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఈ 64లో మీకు చాలా శక్తివంతమైన అంటే మీకు చాలా మంచి రిజల్ట్‌ని తొందరగా ఇచ్చేవి ఏంటి అంటే ఈ కలియుగంలో ఇప్పుడు ఇంకా అన్నిట్లో కూడా ఈ 64లో ఈ 5 చాలా పవర్‌ఫుల్ అనమాట. సో అదే ఇక్కడ మనకి ఇస్తున్నారు నెక్స్ట్ అధ్యాయంలో 13వ అధ్యాయంలో. అందుకే సెపరేట్‌గా మళ్ళీ దాని యొక్క గొప్పతనాన్ని వర్ణించారు. ఎందుకు అంటే ఈ 5 సాధనా భక్తి యొక్క ఫలితాన్ని ఇస్తాయి. మామూలుగా మీరు అన్నీ చూసారు. అన్ని అంగాల్లో ఒకటి కామన్. మీకు భౌతిక జగత్తు నుంచి ముక్తి లభిస్తుంది. పాపాలన్నీ తొలగిపోతాయి. మీరు శుద్ధమైపోతారు. బ్రహ్మభూత స్థాయికి వెళ్ళిపోతారు. మీకు భగవంతుడి పట్ల ఆకర్షణ కలుగుతుంది. భగవంతుడి పట్ల ఆసక్తి కలుగుతుంది. భక్తిలో ఎదుగుతారు. ఇవన్నీ మామూలుగా అన్ని అంగాల ద్వారా జరుగుతుంది. ఇంకా ఈ 5 ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఎంత శక్తివంతమైనవి అంటే ఒకవేళ ఈ 5 అంగాల పట్ల ఎవరికైనా ఆసక్తి కలిగి వాళ్ళు ఈ 5 అంగాల్ని కనుక పాటిస్తే వాళ్ళల్లో ఒక కొత్త భక్తుల్లో కూడా అంటే మీరు ఎంతో అడ్వాన్స్ భక్తుడు కాకపోయినా కానీ మీరు ఈ 5 గనక సరిగ్గా చేస్తే అలాంటి వ్యక్తుల్లో భగవంతుడి పట్ల ప్రకటమవుతుంది, ప్రకాశవంతమవుతుంది. అంటే మామూలుగా భావభక్తి అనేది వాళ్ళకి కలుగుతుందంట. యాక్చువల్లీ సాధన అనేది లోవర్ స్టేజ్. సాధన పైన రాగానుగ స్టేజ్ ఉంటుంది. రాగానుగ స్టేజ్లో ఫస్ట్ భావ తర్వాత ప్రేమ. సో అంటే మన సాధనా భక్తి మనం చేసుకునేది ఎందుకంటే మనం నెక్స్ట్ స్టేజ్ భావభక్తికి వెళ్ళడానికి. సో భావభక్తికి వెళ్ళడమే సాధనా భక్తి యొక్క ఫలితం, లాభం. మనం సాధన భక్తి ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే మనం ఇప్పుడు ఆ భావభక్తి రాగానుగ భక్తి చేసుకునే స్థాయిలో లేము కనుక. అవునా? సో మరి భావభక్తి స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఈ పంచాంగ భక్తి ద్వారా అది సంభవం ఈజీగా. సో అందుకనే ఇక్కడ చెప్పారనమాట. ఇప్పుడు భగవంతుడి యొక్క విగ్రహ ఆరాధన అంటే భగవంతుడి యొక్క విగ్రహానికి, భగవంతుడి యొక్క రూపానికి ఆకర్షితులమైపోవడం. సో ఇది కనుక మనకు జరిగిందంటే అప్పుడు మనము ఈజీగా భావభక్తి స్థాయికి వెళ్ళగలుగుతాం. ఎలా అంటే ఇక్కడ మనకి భావభక్తిలో ఎన్నో లక్షణాలు ఉన్నాయి. అందులో ఒక లక్షణం గురించి ఇక్కడ చెప్తారు. ఎలా మీ 5 అంగాల ద్వారా మీరు భావభక్తికి వెళ్ళగలుగుతారనే దానికి ఉదాహరణలు మనకి ఈ అధ్యాయంలో చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ 5 రకాల భక్తి గురించి ఆల్రెడీ మనం చర్చించుకున్నాం 64లో. కానీ ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ రూపగోస్వామి వారు చెప్తున్నారు, ఓ మిత్రుడా, నువ్వు ఒకవేళ ఇంకా నీ యొక్క సంసారం, పిల్లలు, ఇంకా బంధువులు, మిత్రులు, ఇంకా భౌతిక రకరకాల సుఖాలను అనుభవించాలి, వాటి పట్ల ఆసక్తి ఉండాలి అంటే మాత్రం నువ్వు ఎప్పుడు కూడా యమునా నది తట్టున వెళ్ళి అక్కడ గోవిందుడిని, కేశిగాడి దగ్గర ఉన్న గోవిందుడిని దర్శనం చేసుకోకు అని చెప్తున్నారనమాట. ఎందుకు? ఒక్కవేళ ఆ గోవిందుడిని నువ్వు దర్శనం చేసుకున్నావు అంటే బృందావనంలో ఆ గోవిందదేవుని దర్శనం చేసుకున్నావంటే మరి నీకు అన్ని భౌతిక ఆసక్తిని వెళ్ళిపోతుంది. నువ్వు విరక్తి అయిపోతావు భౌతిక ప్రపంచం పట్ల, భౌతిక సంబంధాల పట్ల, భౌతిక విషయాల పట్ల, ఈ సంసారం పట్ల, అన్నిట్ల పట్ల నీకు విరక్తి కలుగుతుంది. అందుకని ఒకవేళ నీకు ఇవి వదులుకోవద్దు అనుకుంటే మాత్రం గోవిందుడిని దర్శించుకోవడానికి వెళ్ళకని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే భగవంతుడి రూపం ఎంత ఆకర్షణీయమైంది, ఎంత శక్తివంతమైంది, ఎంత శుద్ధమైందంటే మిమ్మల్ని అలా ఆకట్టుకుంటుందంటే మీకు ఇంకా ఈ భౌతిక ఆకర్షణ అనేది వెళ్ళిపోతుంది. సో ఇదన్నమాట చెప్పేది ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే ఇది. సో ఇది ఇండైరెక్ట్గా గ్లోరిఫికేషన్ చేయడం అనమాట. ఎంత శక్తివంతమైనది విగ్రహం, భగవంతుడి యొక్క విగ్రహం, భగవంతుడి యొక్క విగ్రహాన్ని దర్శించుకోవడం, భగవంతుడి విగ్రహానికి సేవ చేయడం, భగవంతుడి విగ్రహం పట్ల ఆసక్తి కలగడం అనేది ఎంత పవర్ఫుల్ అంటే ఒకవేళ అది కలిగిందంటే మనకు భౌతిక ఆసక్తి అనేది వెళ్ళిపోతుంది ఈజీగా. సో అందుకనే అక్కడ భగవంతుడు త్రిభంగ ఫామ్లో ఉంటారు. అక్కడ ఆయన ఫ్లూట్ వాయిస్తూ నెమలిపించేది ఉంటుంది. సో ఆ యొక్క భగవంతుడి రూపాన్ని, గోవిందుడిని నువ్వు దర్శనం చేసుకుంటే ఇంకా ఈ భౌతిక ప్రపంచం పట్ల నీకు విరక్తి పుట్టేస్తుంది. విరక్తి అంటే ఇంకా నాకు భౌతిక ప్రపంచంతో, భౌతిక సంబంధాలతో, భౌతిక విషయాలతో ఏం పని లేదు, దాంతో ఏం పట్టించుకోరనమాట. ఏం జరుగుతుంది భౌతికంగా వాళ్ళకు ఇంకేం లేదనమాట. ఓన్లీ భగవంతుడే పైన వారి యొక్క ధ్యానం మనస్సు కలిగిపోయినమాట, విగ్రహం పైన, భగవంతుడి రూపం పైన. సో వాళ్ళకి ఆసక్తి కలిగిపోతే ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగా చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఉదాహరణ భాగవతం. ఇక్కడేం చెప్తున్నారంటే నువ్వు భాగవతంలో 10వ స్కందంలో ఉన్న లీలలన్నీ నువ్వు చదివేసినట్టున్నావు, అందుకే నీకు అన్ని విషయాల పట్ల నిరాసక్తుడు అయిపోయిన, విరక్తి పొంది నీ భౌతిక విషయాలు, వస్తువులు ఆకర్షణ పట్ల విరక్తి పొందింది,
మీకు మొత్తం విరక్తి వచ్చేసినాయి. సో ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఒక వ్యక్తి భాగవతం పట్ల ఆసక్తుడైపోయి ఆయన 10వ స్కందంలో లీలల పట్ల ఆయన శ్రవణం చేశారంటే, సరైన విధంగా శ్రవణం చేశారంటే అతనికి, ఎందుకంటే భాగవతంలో ధర్మార్థ కామ మోక్షాన్ని సంపూర్ణంగా ఖండించారు, జ్ఞాన మార్గాన్ని కర్మ మార్గాన్ని అన్నిటిని ఖండించారు. ఓన్లీ శుద్ధ భక్తిని మాత్రమే ప్రశంసించారు, శుద్ధ భక్తిని మాత్రమే గుణగానం చేశారు, భగవంతుడి భక్తిని మాత్రమే ప్రశంసించారు. అందుకని ఒక వ్యక్తి సరిగ్గా భాగవతం వింటే అతనికి విరక్తి భౌతిక జగత్తు పట్ల విరక్తి లభిస్తుందంట. సో ఈ విధంగా ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎలా ఆసక్తి శుద్ధమైపోయి ఉంటేనే మనం భాగవతాన్ని, ముఖ్యంగా రాసలీలని అర్థం చేసుకోవడం, లేకపోతే లేదనమాట. సో అందుకే మనం భాగవతాన్ని, అస్సలైన భాగవతాన్ని ఆస్వాదించాలి, రసాన్ని. అంటే మనము శుద్ధ భక్తుల స్థాయికి వెళ్ళాలి. మనం శుద్ధ భక్తుల స్థాయిలో లేకపోతే, శుద్ధ భక్తి చేసుకోకపోతే, శుద్ధ భక్తి చేసుకోవట్లేదైతే మనం భాగవతాన్ని, ఆ రసాన్ని ఆస్వాదించలేము. సో ఇదనమాట ముఖ్యమైన విషయం. అలాగే ఇంకొకటి వచ్చేసి, మహామంత్రం, హరే కృష్ణ మహామంత్రం. అలాగే హరే కృష్ణ మహామంత్రం కూడా మనం విన్నామనుకోండి, అది మన చెవుల్లో ప్రవేశిస్తే దాని ద్వారా మనకి భౌతిక భోగవృత్తి పట్ల ఆసక్తులన్నీ కూడా తొలగిపోతాయంట. సో మెయిన్ ఏంటంటే, 5 అంగాలు కూడా మీకు భౌతిక విషయాల పట్ల నిరాసక్తిని చేసేస్తుంది, విరక్తి పుట్టుకొస్తుంది. ఇంకా ఈ భగవంతుడి భక్తిలో మనము మన యొక్క నిమగ్నమైపోతాం మన చేతను. అలాగే మథురా మండల్లో కూడా వర్ణించారు, ఒకవేళ మథురా మండలం బృందావనం ఎంత సౌందర్యవంతమైందంటే, ఒకవేళ మనం అక్కడ బృందావన్ మథురానికి వెళ్ళి అక్కడ యొక్క సౌందర్యాన్ని, యమునా నది కానీ, అక్కడ చెట్లు కానీ, కందంబ వృక్షాలు కానీ, అక్కడ ఉన్న అన్ని వాతావరణానికి మనం ఆకర్షితులైపోయి ఆ యొక్క వాతావరణ యొక్క సౌందర్యాన్ని, దివ్య సౌందర్యాన్ని మనం ఆస్వాదించగలిగితే, అనుభూతి చెందగలుగుతున్నామంటే మనకి ఇంకా ఈ భౌతిక జగత్తు పట్ల, భౌతిక విషయాల పట్ల మనకు ఆసక్తి తొలగిపోతుంది. సో తద్వారా మనము, ఇంకా ప్రభుపాల్ వారు అంటున్నారు, కొంతమందికి అలా బృందావనం మథుర వెళ్ళగానే వాళ్ళ యొక్క హృదయంలో ఈ యొక్క ఆకర్షణ భగవంతుడి పట్ల, భగవంతుడికి చేసుకోవాలనే భక్తి అనేది మొదలవుతుందంట. చాలామందికి ఇలా జరుగుతుంది. సో ఇలా ఇవన్నీ 5 ఉన్నాయి కదా మొత్తం. ఇవన్నీ 5 కూడా చాలా శక్తివంతమైనవి అన్నమాట. మథురా మండలం, వాసం, జపము, భాగవత శ్రవణ, సాధు సేవ, సత్సంగము మరియు విగ్రహ ఆరాధన అనేవి చాలా శక్తివంతమైనవి. సో ఇలా ఈ యొక్క భక్తుల ముఖాల నుంచి మనం బాగా విన్నాము అంటే మనకి ఏమవుతుందంటే, ఇంకా ఈ యొక్క భౌతిక విషయాల పట్ల మనకి ఏమాత్రం ఆసక్తి ఉండదు. సో బేసికల్ ఏంటంటే, ఇవి చాలా చాలా పవర్ఫుల్. మరి ఇవి అలా ప్రతి ఒక్కరికి వెంటనే ఫలితాలను ఇవ్వవు. కొంతమందికి ఇస్తాయి, కొంతమందికి లేవు. సో కొంతమందికి ఇస్తాయి, అవి మనకి శాస్త్రాల్లో ఉన్నాయి, ఆ ఉదాహరణలు కూడా ఇచ్చారు మనకి. కొంతమందికి లేటుగా రావచ్చు, కొంతమందికి తర్వాత రావచ్చు, డిపెండ్ అవుతుంది ఒక్కొక్క కేసు ఒక్కొక్కరిది. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు, కుమారులు, చతుష్కుమారులు, వాళ్ళు తులసి మకరంద వాయు, భగవంతుడికి తులసి అర్పించిన ఆ యొక్క వాయువుని స్పర్శించడం ద్వారా, వాళ్ళు పీల్చుకోవడం ద్వారా వాళ్ళు శుద్ధ భక్తులు అయిపోయారు. బిల్వమంగళ ఠాకూర్ కృష్ణుడి నామాన్ని ఒక వేశ్య స్త్రీ నుంచి విని ఆయన కృష్ణుడి పట్ల ఆసక్తుడైపోయాడు. ఆయన అక్కడి నుంచి ఇంకా బృందావనానికి వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా జరిగిన వాస్తవిక కథలు, వాస్తవిక ఉదాహరణలు పురాణాల్లో ఉన్నాయి, ఇంకా కొన్ని ఇక్కడ జరిగాయి కలియుగంలో కూడా. సో ఈ విధంగా చెప్పారనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ చర్చించుకునేది ఏంటంటే, ఈ సాధనా భక్తిలో మనకి 2వ అధ్యాయం నుంచి తీసుకొని 14వ అధ్యాయం వరకు సాధన భక్తి గురించి ఉంది. ఎందుకంటే మనం సాధకులం కనుక, సాధనా స్థాయిలో ఉన్నాం కనుక మనకు సాధనా భక్తి చాలా చాలా ముఖ్యమైనది. తెలుసుకోవడం ఎలా చేయాలో, ఈ 64 అంగాల గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం సాధన భక్తులకి, సాధకులకి. సో అందుకని ఈ యొక్క సాధనా భక్తి గురించి 2వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు ఇచ్చారు. సో ఫైనల్ ఎపిసోడ్ ఏంటంటే, ఇందులో
ఇప్పుడు 64 అంగాలు చెప్పేశారు. అందులో 5 చాలా పవర్‌ఫుల్ వేవో చెప్పారు. దీని ద్వారా అయితే మీకు భావభక్తి అనేది వస్తుందో నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళగలరు. సో నెక్స్ట్ స్టేజ్ గురించి అయితే నెక్స్ట్ క్లాస్‌లో చర్చించుకుందాము. కానీ ఈ స్టేజ్‌లో ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ సాధన భక్తి అనేది కూడా భక్తి అంటేనే అది వేరే విషయాలు జ్ఞానము, కర్మము, వర్ణాశ్రమము పైన ఏమాత్రం ఆధారితమైంది కాదు. భక్తి భక్తిని ఇవ్వగలదు. ఇంకా ఏవి కూడా భక్తిని ప్రసాదించలేవు. సో మరి వర్ణాశ్రమము గురించి అడిగితే చైతన్య మహాప్రభుని ఎప్పుడైతే రామానందరయ్య చెప్పారు ఇలా వర్ణాశ్రమము ద్వారా అని, సో మనము భక్తిని మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకోవచ్చు వర్ణాశ్రమం పాటించి అంటే, అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు ఇహ బాహ్య, ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది ఇది ఎక్స్టర్నల్, బహిరంగ విషయం. వర్ణాశ్రమం మీకు ఎప్పుడు కూడా భక్తిని ప్రసాదించదు. సో అందుకనే వర్ణాశ్రమానికి యాక్చువల్లీ భక్తికి సంబంధం లేదు. కానీ మన వర్ణాశ్రమం ద్వారా మనకి లాభం ఏంటంటే అదొక మంచి ప్లాట్ఫామ్. దాని నుంచి మనం ఈజీగా బాగా భక్తి చేసుకోవడానికి అది ఒక అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కానీ వర్ణాశ్రమం మీకు భక్తిని ప్రసాదించదు. ఓకే, సో తద్వారా అలాగే ఇక్కడ అది చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ అధ్యాయంలో ఇంకో 2 జ్ఞానకర్మం తీసుకొని చెప్తారు. సో ఇంకా వర్ణాశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎందుకు అంటే వారికి ముఖ్యంగా ఎవరు వర్ణాశ్రమం పాటించాలి, ఎవరైతే ఆల్రెడీ రాగానుగ స్థాయిలో ఉన్నారు, శుద్ధ భక్తులు ఉన్నారు, వాళ్ళకి వర్ణాశ్రమం అవసరం లేదు. ఎవరికైతే ఆల్రెడీ శుద్ధ భక్తి చేసుకుంటున్నారో వాళ్ళకి వర్ణాశ్రమం అవసరం లేదు. కానీ ఎవరైతే శుద్ధ భక్తి చేసుకోలేరో, ఆ స్థాయిలో లేరో, వాళ్ళకి అంత ఆసక్తి లేదు భక్తి మీద, సో అలాంటి వారికి వర్ణాశ్రమం ఇచ్చారు. ఎందుకంటే వర్ణాశ్రమం చేసుకుంటే మెల్లిమెల్లిగా ఒకరోజు ఈ యొక్క భక్తి భగవంతుడికి సంపూర్ణంగా శుద్ధ భక్తి రాగానుగ స్థాయిలో చేసుకో, ఆసక్తి అనేది మెల్లిమెల్లిగా తర్వాత ఎప్పుడైనా పుట్టుకొస్తుందని. సో అందుకే ప్రభుపాల్ వారు ఇక్కడ అదే రాస్తున్నారు అనమాట. మీరు కృష్ణ భావనామృతంలోకి రావడానికి ఈ యొక్క వర్ణాశ్రమం అనేది సహకరిస్తుంది, అంతేగాని దీని ద్వారా భక్తి అనేది మీకు పుట్టుకురాదు. కానీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట, ఇక్కడ నుంచి మీరు వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఆల్రెడీ శుద్ధ భక్తి లేకపోతే రాగానుగ భక్తి స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 14వ అధ్యాయం డివోషనల్ క్వాలిఫికేషన్స్. ఇందులో జ్ఞానము ఇంకా వైరాగ్యం గురించి చెప్తారు. చాలామంది అంటారు జ్ఞానం వైరాగ్యం చాలా అవసరము భక్తి చేసుకోవడానికి, అది ఉంటేనే భక్తి చేసుకోవచ్చు అని. కానీ యాక్చువల్లీ అది కాదనమాట. ఎక్కువ జ్ఞానం పెరిగిపోతే అది ఒక్కొక్కసారి వ్యక్తిని తప్పుదారి పట్టించవచ్చు, డీవియేట్ చేయవచ్చు. జ్ఞాన మార్గం ద్వారా మనం భగవంతుని చేరుకోగలమా లేదని గ్యారంటీ ఏం లేదు. అలాగే ఈ యొక్క కర్మ మార్గం ద్వారా కూడా వైరాగ్యం ద్వారా కూడా మనం భగవంతుని ఏం పొందలేము. ఇంకా చెప్పాలంటే వైరాగ్యం ఎక్కువ చేస్తే, వైరాగ్యము ఎక్కువ పెరిగిపోతే హృదయం అనేది చాలా కఠోరంగా మారిపోతుందంట. వైరాగ్యం పెరిగిపోయిందంటే వాళ్ళకి ఏమాత్రం భౌతిక ఆసక్తి లేదు, అంటే ఎటువంటి హృదయంలో ఎటువంటి భావన లేదు, భావన లేకుండా మారిపోతారు, ఒక రాయిలాగా మారిపోతుంది హృదయం. కానీ మన భక్తులు ఏంటంటే భగవంతుడి పట్ల మనకి మంచి భావన ఉండాలి, సద్భావన ఉండాలి, ప్రేమ పూర్వకమైన భావన ఉండాలి, ఎమోషన్ ఉండాలి, సెంటిమెంట్ కావాలి. సో ఎక్కువగా వైరాగ్యం చేస్తే ఎక్కువ వైరాగులకి వాళ్ళకి అటువంటి భావన హృదయంలో పుట్టుకురాదు. మరి అందుకనే హార్డ్ అయిపోతుంది హార్ట్. సో భక్తి చేసుకోవడానికి యాక్చువల్లీ ఇది ప్రతికూలం, అనుకూలం కాదు అతి వైరాగ్యం. సో అందుకనే స్టార్టింగ్లో మనకు కొంచెం అవసరం కదా, మరి చెప్తారు కదా మీరు ఇవన్నీ చేయకూడదు అని, మీరు ఈ 4 నియమాలు పాటించాలి, భౌతికంగా ఇవన్నీ భోగ వృత్తిని వదిలేయాలి, త్యాగం చేయాలి. సో వీటితో మీరు వైరాగ్యం, ఇది ఎలా వైరాగ్యం పొందాలంటే భక్తి చేసుకుంటూ, భక్తి చేసుకోకుండా కాదు. అంటే భక్తి మీరు ఎప్పుడైతే చేసుకోవడం మొదలు పెడతారో అప్పుడు సహజంగా మనం కొంచెం ప్రయత్నించాల్సి వస్తుంది స్టార్టింగ్లో, తర్వాత అవసరం లేదు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం హెల్ప్ అవ్వచ్చు మీకు, కానీ తర్వాత అయితే దాన్ని వదిలేయాల్సిందే. మన మార్గం ఏంటంటే భక్తి మార్గంలో భక్తి మీరు బాగా చేసుకుంటే జ్ఞానము వైరాగ్యము అవంతకవే పుట్టుకొస్తాయి.
సరిగ్గా భక్తి చేసుకుంటే. సో, మనం ఇప్పుడు భక్తి అంటే 64 అంగాలు. మీరు 64 అంగాలు సరిగ్గా భక్తి చేసుకున్నారనుకోండి ఈ విధంగా. అప్పుడు జ్ఞానము, వైరాగ్యం అని అవే పుట్టుకొస్తాయి. అంతేనా? అసలైన జ్ఞానం అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు ఆయనే పరమ భగవానుడు. ఆయనకే మనం శరణాగతం అవ్వాలి. ఆయనకి భక్తి చేసుకోవాలి అనేది అర్థం చేసుకోవడమే అసలైన జ్ఞానం. అది మనం భక్తిలో శ్రవణం ద్వారా తెలుసుకుంటాం. సో, భక్తి ద్వారా మనము జ్ఞానాన్ని పొందుతాం. సెపరేట్‌గా జ్ఞానం పొందాల్సిన అవసరం లేదు మళ్ళీ మనకి. అంటే భక్తి ద్వారా మీరు జ్ఞానం వచ్చేస్తుంది. అలాగే వైరాగ్యం గూడా. భగవంతుడి పట్ల మీకు ఆసక్తి కలిగినప్పుడు మీకు ఈజీగా వేరే వాటి పట్ల మీరు నిరాసక్తులైపోతారు. సో, ఆ విధంగా మీకు ఈ భౌతిక ప్రపంచం గానీ, భౌతిక విషయాల పట్ల మీకు సహజంగానే విరక్తి, వైరాగ్యం పుట్టుకొచ్చేస్తుంది. భక్తిలో మీరు ముందుకెళ్తున్నప్పుడు. సో, ఈ వైరాగ్యం ద్వారా భక్తి రాదు. కానీ భక్తి ద్వారా వైరాగ్యం పుట్టుకొస్తుంది. అలాగే ఈ యొక్క జ్ఞానం ద్వారా మీరు భక్తిలో ముందుకెళ్ళలేరు. కానీ భక్తిలో మీరు ముందుకెళ్తున్నప్పుడు ఎందులానంటే మీకు సరైన జ్ఞానం లభిస్తేనే. సరైన జ్ఞానం మీరు పొందుతారు మీరు. సరైన జ్ఞానం అంటే కృష్ణుడి గురించి తెలుసుకోండి. అది కృష్ణుడి కృప ద్వారా మనం తెలుసుకోవచ్చు భక్తి చేసుకొని. ఇంకా కృష్ణుడు చెప్తాడు కదా! నన్ను ఎవరు తెలుసుకోగలరు? భగవంతుడికి నాకు భక్తి చేసుకోవడం ద్వారానే నన్ను ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఇంకా వేరే విధి విధానం లేదు. సో, భక్తి ద్వారానే మనం కృష్ణుడిని అర్థం చేసుకోవడం జరుగుతుంది. కృష్ణుడిని అర్థం చేసుకోవడం అసలైన జ్ఞానం. అలా కృష్ణుడి పట్ల ఆకర్షణ కలిగిందంటే వేరే వాటి పట్ల ఆకర్షణ తొలగిపోతుంది. అదే అసలైన వైరాగ్యం. సో, ఇవి 2 విషయాలు మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఈ విషయాలు ఇక్కడ బాగా స్పష్టంగా తెలియజేశారు. సో, అందుకని కృష్ణుడు భగవంతుడు అర్జునుడికి చెప్తాడు, నేను నీకు భగవద్గీత ఎందుకు చెప్తున్నాను, నువ్వు నా గురించి ఎందుకు అర్థం చేసుకోగలవు అంటే, నువ్వు నా భక్తుడు కనుక, నువ్వు నాకు భక్తి చేసుకుంటున్నావు కనుక. లేకపోతే ఇది రహస్యం. భగవద్గీత అనేది ఎవరికి అర్థం కాదు. ఓన్లీ భక్తులు మాత్రమే భగవంతుడిని భక్తి ద్వారానే అర్థం చేసుకోవచ్చు. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది. సో, ఈ విధంగా ఒక వ్యక్తి ఒకవేళ ఇంకా అతనికి ఏమైనా భౌతిక ఆసక్తి ఉన్నా పర్వాలేదు. అతను భక్తి చేసుకుంటూ ఉన్నాడంటే మెల్లిమెల్లిగా ఆ గురువు యొక్క అధ్యక్షతలో అతను భక్తి చేసుకుంటే భౌతిక ఆసక్తులు అనేది మెల్లిమెల్లిగా వెళ్ళిపోతాయంట. ఇంకా ఎలా వెళ్ళిపోతాయి అంటే, ఇప్పుడు సపోజ్ మీకు మంచి ఆహారం తినాలనుంది. కానీ మీరు ఒకవేళ భగవంతుడికి భక్తి చేసుకునే మార్గంలో మనం ఏం చేస్తామంటే, ఏం తినాలనుకున్నా ఏమైనా సరే అన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టి తర్వాత మనం ప్రసాదం స్వీకరిస్తాం. తద్వారా మనకు ఆ కోరికలన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో, ఈ విధంగా అసలైన వైరాగ్యం. యాక్చువల్లీ అసలైన వైరాగ్యం అంటే ఇదన్నమాట. మనము కృత్రిమంగా అన్ని త్యాగం చేయట్లేదు. మనం అన్నీ కూడా భగవంతుడికి అర్పిస్తున్నాం. ఇది అసలైన వైరాగ్యం. దీన్ని యుక్త వైరాగ్యం అంటాం. అన్నిటిని వదిలేయడం, త్యాగం చేయడం కాకుండా అన్నిటిని కూడా భగవంతుడి సేవలో పెట్టడం, దాన్ని భగవంతుడికి ఉపయోగించడం, భగవంతుడికి అర్పించడం. ఎందుకంటే అన్నీ కూడా భగవంతుడివి. సో, త్యాగం ఎవరు చేస్తారు, ఇది ఎవరితో తెలియదు మనకి. నాది కాదని నువ్వు త్యాగం చేస్తున్నావు. కానీ నీది కాదు, సరే మరి అది ఎవరిది? అది భగవంతుడిది. కాబట్టి నువ్వేం చేయాలి? ఓన్లీ త్యాగం చేయడం కాదు, అది భగవంతుడికి ఇవ్వాలి. అప్పుడు అది సరైన వైరాగ్యం. దాన్ని యుక్త వైరాగ్యం అంటారు. ఓన్లీ నాది కాదు అని వదిలేయడము ఫాల్తు వైరాగ్యం, ఫాల్గు వైరాగ్యం అంటారు. అసలైన వైరాగ్యం కాదు. లేకపోతే సో, ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఈ నిరాకారవాదులు ఏంటంటే భగవంతుడిని రూపాన్ని నమ్మరు, భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని నమ్మరు. కాబట్టి వాళ్ళు భగవంతుడికి భక్తి చేసుకోలేరు, భగవంతుడికి ఏమి అర్పించలేరు, అన్ని త్యాగం చేసేస్తారు. ఇది వచ్చేసి ఫాల్గు వైరాగ్యం అన్నమాట. ఇది ఎక్కువ రోజులు ఉండదు. అందుకే చాలామంది సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఈ మాయావాదులు, ఈ నిరాకారవాదులు ఇంకా భౌతిక ఆసక్తి వాళ్ళని వదిలేస్తారు. అన్ని భౌతికం అంతా మాయ అని వదిలేసి మళ్ళీ వచ్చేసి హాస్పిటల్, కాలేజు, ఇవి అన్ని స్కూళ్ళు అన్ని ఓపెన్ చేసి సమాజ సేవ చేస్తుంటారు అనమాట. చాలామంది ఇలా చేస్తారు. చూడొచ్చు, చాలా మిషన్లు ఉన్నాయి అలా. స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అంటారు, చేసేవన్నీ భౌతిక కార్యాలు, సామాజిక కార్యాలు. సమాజంలో ఇలాంటి కార్యాలు చేయడం వలన పలుకుబడి, ఫేమస్ అయిపోతారు, అందరూ ప్రశంసిస్తారు. కానీ అది ఆధ్యాత్మికం కాదు. ఇదంతా మాయా అని. మరి ఎందుకు మరి మాయా ప్రపంచంలో మాయా పనులు ఎందుకు చేస్తున్నారంట? సో, కృష్ణుడికి భక్తి చేసుకో. ఎందుకు? కృష్ణుడు అంటే తెలియదు వాళ్ళకి, భగవంతుడు అంటే తెలియదు. అందుకే మాయావాదులు, నిరాకారవాదులు వాళ్ళు ఈ యుక్త వైరాగ్యం గురించి వాళ్ళకి తెలియదు, అసలైన వైరాగ్యం గురించి వాళ్ళకి తెలియదు. సో, అందుకనే అసలైన సీక్రెట్ ఏంటి, రహస్యం ఏంటంటే భక్తిలో ఇక్కడ రాస్తున్నారు,
ఏది కూడా మనం వదిలేయాల్సిన అవసరం లేదు, త్యాగం చేయాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా మనం భగవంతుడి సేవలో వినియోగించవచ్చు. సో అందుకని ప్రభుపాల్ వారు ఉదాహరణ ఇస్తున్నారు. మనం చాలా మెషిన్లు యూజ్ చేస్తున్నాం. అవునా? ప్రభుపాల్ వారు ఉన్నప్పుడు ఆయన టైప్ రైటరు, డిక్టాఫోను, ఏరోప్లేన్స్, మైక్రోఫోన్స్, మైక్, సౌండ్ సిస్టమ్ ఇలా చాలా యూజ్ చేశారు. ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంటర్నెట్, మొబైల్ ఫోను ఇలా ఎన్నో మనము యూజ్ చేస్తున్నాం. ఇవన్నీ భగవంతుడి సేవకి. ఇవన్నీ త్యాగం. ఇదంతా మాయ 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 అని త్యాగం చేయట్లేదు. ఇవన్నీ కూడా ఇది భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క సృష్టిలోనివే, భగవంతుడి ప్రకృతిలో నుంచి వచ్చాయి. ఏం మనం సృష్టించినా అన్ని భగవంతుడి ప్రకృతి నుంచి వచ్చినాయి. అంటే మనం ఏమి తయారు చేసిన మనిషి అవన్నీ కూడా ప్రకృతిలో ఉన్న వస్తువుల్ని తీసుకొని తయారు చేస్తున్నారు. సో అన్నీ అల్టిమేట్గా భగవంతుడి నుంచి వచ్చినాయి. భగవంతుడి యొక్క సేవలోనే మనం వాటిని వినియోగించాలని సరైన జ్ఞానంతో ఇది ఇలా మనము వాటిని మన ఇంద్రియ తృప్తి కోసం వినియోగించకుండా భగవంతుడి ఇంద్రియాలను తృప్తిపరచడానికి వినియోగించడమే అసలైన వైరాగ్యం, యుక్త వైరాగ్యం. సో సరైన జ్ఞానం ద్వారా యుక్త వైరాగ్యం అసలైన వైరాగ్యం. ఇదే అసలైన భక్తి. ఇదే భక్తి చేసుకునే విధి విధానం. ఋషికేశ సేవనం భక్తిరుత్తమ. ఇదే ఉత్తమమైన భక్తి అన్నమాట. ఇది సరైన దృష్టికోణంతో అన్ని విషయాల్ని, వస్తువుల్ని భౌతిక ప్రపంచంలో చూడడం. అంత మాయ మాయ అని కాదు, అంత కృష్ణ కృష్ణ అని చూడడం, అంత కృష్ణుడిదే అని చూడడం. సో ఈ విధంగా మనము మరి ఇది మనకు తోచినట్టుగా చేసుకోకూడదు. ఇది మనము ఎలా చేయాలి యుక్త వైరాగ్యం అనేది చాలా జాగ్రత్త పడాలి. ఇక్కడ మనకి ఏది పడితే అది మనకు కావాల్సిందంతా మనము చేసుకుంటే ఇష్టం వచ్చినట్టు అది సరైన విధి విధానం కాదు. మనము మన యొక్క గురువుల యొక్క అధ్యక్షతలో ఈ యుక్త వైరాగ్యం అనే ఈ ప్రిన్సిపల్ని భక్తిలో పాటించాలి. అప్పుడు మనము భక్తిలో బాగా ముందుకెళ్ళగలుగుతాము. సో కానీ మరి దానికి సరైన గురువు అధ్యక్షతలో మనం పనిచేయాలి. అందుకే మనం సరైన గురువుని చూస్ చేసుకోవాలన్నమాట. ఆ గురువు ఎవరు, పరంపర ద్వారా ఆ పరంపరలో వస్తున్న గురువుని మనం స్వీకరించాలి. ఎందుకంటే మార్కెట్లో, టీవీల్లో చాలామంది బోగస్ గురువులు ఉన్నారు. వాళ్ళకి పరంపర ఉండదు, ఏముండదు అనమాట. ఏ పరంపర ఉండదు వాళ్ళకి, వైష్ణవ పరంపరకు చెందిన వాళ్ళు కాదు వాళ్ళు. అలాంటి గురువుల్ని మనం చూస్ చేసుకోకూడదు. కొంతమంది స్వతహాగా గురువుగా తయారైపోతారు. నేనే గురువుని, నేను హిమాలయంకి వెళ్ళొచ్చేసాను, ఇప్పుడు గురువుని అయిపోయాను అంటారు. ఇంకా యోగ సిద్ధులు ఉన్నాయి, ఇప్పుడు నేనే గురువుని అంటారు అనమాట. సో వీళ్ళందరూ ఇలాంటి బోగస్ గురువుల్ని మనం ఫాలో అవ్వకూడదు అనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే స్వతహా గురువు అయిపోయి చాలామంది నుంచి డబ్బులు లాగడం, చాలామంది శిష్యులను తయారు చేసుకోవడం, ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొని చాలా రకాల బిజినెస్, పాలిటిక్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. జనాల్ని మురుకులు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ మోసంలో మనం వెళ్ళకూడదు అన్నమాట. సో అందుకనే ఇంకోటి ఏంటంటే మనం కృష్ణ భావనామృతంలోకి వచ్చి భక్తి చేసుకుంటే మనలో అన్ని మంచి లక్షణాలు, సద్గుణాలు ఉత్పన్నమవుతాయి, ప్రకాశమవుతాయి. దేవతల్లో ఉన్న అన్ని మంచి లక్షణాలన్నీ కూడా ఒక మంచి భక్తుడు, శుద్ధ భక్తుల్లో వచ్చేస్తాయంట వంటకవి. సో మనం సపరేట్గా వాటి గురించి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుపాల్ వారు రాస్తున్నారు ఇక్కడ ఒక ఉదాహరణ, అహింస. ఎవరైతే భక్తుడో ఆయన సహజంగానే అహింసను పాటిస్తాడు. ఆయన ఎవరిని హింసించరు. ఎందుకంటే మనం 4 నియమాలు పాటిస్తామంటే ఏ పశువుల్ని మనం చంపం, అవునా? సో మనం వెజిటేరియన్. సో ఎవరైతే కృష్ణ భక్తులు బై డిఫాల్ట్ వెజిటేరియన్, సపరేట్గా వెజిటేరియన్ అవ్వాల్సిన అవసరం లేదు, సపరేట్గా అహింస పాటించాల్సిన అవసరం లేదు. సో మనము కృష్ణ భక్తులు అవ్వడం ద్వారానే మనం అహింసను కూడా పాటిస్తున్నాము, వెజిటేరియన్ కూడా అయిపోయాం. కానీ ప్రతి వెజిటేరియన్ వ్యక్తి కృష్ణ భక్తుడు కాదు, కానీ ప్రతి కృష్ణ భక్తుడు వెజిటేరియన్, అవునా? సో అందుకే కృష్ణ భక్తుడం అవ్వడం ద్వారానే మనము ఎన్నో మంచి పనులు చేస్తున్నాము, ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేస్తున్నాము, ఇంకా ఎన్నో మంచి మంచి లక్షణాలు మనలో ఉన్నాయి, వచ్చేస్తాయి. సో అందుకనే ఈ విధంగా ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారనమాట. అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము భక్తులుగా మారితే అన్ని మంచి లక్షణాలు వస్తాయి. ఇంకొక స్టోరీ చెప్పారు ఇక్కడ ఉదాహరణ. నారదముని ఒకసారి ఒక వేటగాడిని కలుస్తారనమాట. అతను ఎంతోమంది పశువుల్ని, పక్షుల్ని చంపేయడం, హింసించడం చేస్తున్నాడు. అంటే వేటగాడు కనుక అన్నింటినీ సగం సగం చంపి పారేస్తున్నాడు. అవన్నీ ఇట్లా కొట్టుకొని చచ్చిపోతున్నాయి. సో నారదమునికి చాలా బాధ కలిగి ఆయన చెప్పాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా హింసించడం ద్వారా నువ్వు నరకానికి వెళ్తావు అని. సో అది విని భయపడి వేటగాడు అన్నాడు, మరి ఏం చేయాలి నేను,
నా వంశపారంపరంగా నేను నేర్చుకున్నది ఇదే. ఈ విధంగానే నా జీవితాన్ని నేను గడుపుతాను. నా పిల్లని పోషించుకుంటాను. మరి నా యొక్క జీవనాధారం ఇదే. మరి నేను ఇది చేయకుండా ఏం చేయాలి? ఇది ఆపేస్తే నేను మరి ఎలా? నారద ముని అంటారు, నేను చెప్పినట్టు నువ్వు పాటించు. నువ్వు పాపాల నుంచి ముక్తి పొందుతావు. భగవంతుడికి భక్తి చేసుకో. భగవంతుడి నామాన్ని జపించు. ఇంట్లో తులసి మారాన్ని పెట్టుకొని దాని ముందు కూర్చొని భగవంతుడి నామాన్ని జపించు. ఈ విధంగా భక్తి చేసుకొని విధి విధానం అంతా చెప్పారనమాట. దీన్ని వదిలేసి నువ్వు ఎక్కడి నుంచి నీకు ఆహారం దొరుకుతుంది అనే విషయం గురించి బాధపడాల్సిన, బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది నేను పంపిస్తాను అని చెప్తారన్నమాట. భగవంతుడు పంపిస్తారని చెప్తారు. సో సరే అనేసి ఆయన నారదముని చెప్పిన విషయాలపైన నమ్మకంతో, శ్రద్ధతో ఇంటికి వెళ్ళేసి ఆయన అన్నీ వదిలేస్తాడు. ఇంకా వేటాడడం అంతా వదిలేసి ఆయన ఇంట్లో కూర్చొని, ఇంట్లో తులసి మారాన్ని పెట్టి దాని ముందు కూర్చొని భగవంతుడి నామం జపం చేయడం, భగవంతుడి భక్తి చేసుకోవడం మొదలు పెడతారు. సో మెల్లిగా అక్కడున్న గ్రామ ప్రజలందరూ తెలుసుకొని, ఇలా ఒక వేటగాడు ఇప్పుడు భక్తుడిగా మారిపోయారు, శుద్ధ భక్తుడు అయిపోయాడని తెలుసుకొని ఆయన్ని దర్శించుకోవడానికి ఎంతోమంది రోజు రావడం మొదలుపెట్టారు. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి, సాధువు దగ్గరికి వచ్చినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. ఇది మన శాస్త్రాల్లో చెప్పారు. ఇది మన సంస్కారం అన్నమాట, వేదిక సంస్కారం. ఎప్పుడైనా ఒక భక్తుడి దగ్గరికి, సాధువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకుండా ఏదో ఒకటి బహుమతి, ఏదో ఒకటి ఫలాలు, ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. సో అలా ఏవో ఒకటి అందరూ తీసుకుని రావడంతో ఆయన దగ్గర ఎంతో ప్రచురమైన మాత్రలో ఎంతో అన్ని రకాల ఫలాలు, ధాన్యాలు అన్ని తినడానికి కావాల్సిన అంత చాలా వచ్చేసింది అనమాట. సో ఆయన తీసుకున్న తర్వాత ఫ్యామిలీ వాళ్ళు తీసుకున్న తర్వాత ఇంకా ఎంతో ఉండేది, ఇంకా అందరికి పంచేవారు అనమాట. సో ఈ విధంగా అతనికి ఏమాత్రం లోటు లేకుండా ఆయన భక్తి చేసుకుంటూ హాయిగా జీవించారు. ఇంకా ఆ వేటను ఆడడం అంతా మానేశారనమాట. తర్వాత ఒకరోజు పర్వతముని, నారదముని యొక్క ఫ్రెండ్ ఇద్దరు కలిసి, ఓకే నా శిష్యుడు ఏం చేస్తున్నాడో చూద్దామని వస్తారు. వస్తే దూరం నుంచి ఇలా నారదుని వస్తున్నాడని చూసి, గురువు వస్తున్నాడని చూసి వెంటనే ప్రాణామాలు అర్పించడానికి వెళ్తూ అక్కడ కింద చూస్తాడు కొన్ని చీమలు ఉన్నాయనేసి ఆ చీమల్ని ఆయన ఒక వస్త్రంతో అలా సైడ్కి అనేసి తర్వాత ప్రాణామం చేస్తాడు. సో అప్పుడు వాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు, వా ఎంత పరివర్తన అయిపోయింది. ముందు అన్ని మృగాల్ని, పశువుల్ని, పక్షుల్ని క్రూరంగా చంపేవాడు, ఇప్పుడు ఒక చీమను కూడా హాని కలిగించడానికి ఎంతగా జాగ్రత్త పడుతున్నాడు, హాని కలగకూడదు అనేసి. సో ఇంత పరివర్తన జరిగిపోతున్నాడు ఒక వ్యక్తి భక్తుడిగా మారిపోతే. సో అందుకని భక్తి చేసుకోవడం ద్వారా అన్ని మంచి లక్షణాలు వచ్చేస్తాయి వ్యక్తులు. సో ఈ విధంగా ఇప్పుడు అందుకని భక్తి ఎలా చేసుకోవాలనే దానికి సాధన భక్తి ఇచ్చారు. 64 అంగాలు, అందులో మీరు ఒకటైనా చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. నవవిధ భక్తి ఉంది. 9 విధాలుగా శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, సాఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం. ఒక్కొక్క భక్తుడు ఇలా ఒక్కొక్క భక్తి మార్గాన్ని అనుసరించి వాళ్ళ జీవితంని సార్థకం చేసుకున్నారు. భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు శ్రవణం ద్వారా ఓన్లీ శ్రవణం చేసి ఆయన ఒక్కంగానే పాటించి, నవవిధ భక్తులు ఒక్క విధిని పాటించి భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. శుకదేవ గోస్వామి కీర్తనం చేశాడు, భగవంతుడిని కీర్తించాడు, శ్రీమద్ భాగవతాన్ని చెప్పాడు. 7 దినాలు కంటిన్యూస్గా ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోయాడు ఒక విధిని పాటించి. అవునా? అలాగే శ్రవణం, కీర్తనం, స్మరణం, ప్రహ్లాద్ మహారాజు స్మరణం, ఆయన భగవంతుని స్మరించుకొని భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవి సేవ చేసుకొని, ఈ విధంగా పృథు మహారాజు భగవంతుడి విగ్రహాన్ని ఆరాధించుకొని, అక్రూరుడు ప్రార్థనలు చేసుకొని, హనుమంతుడు భగవంతుడికి దాసుడి రూపంలో సేవ చేసుకొని, అర్జునుడు సఖా రూపంలో భగవంతుడికి భక్తి చేసుకొని, బలి మహారాజు మొత్తం ఆత్మ నివేదనం అన్ని సమర్పించుకొని, అంబరీష్ మహారాజు అన్ని 9 విధాలుగా నవవిధ భక్తి చేసుకొని, వీళ్ళందరూ కూడా భక్తిలో వాళ్ళు పరిపూర్ణత సాధించారు, శుద్ధ భక్తులుగా మారారు, భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయారు. సో అందుకనే ఈ విధంగా మనము ఒకే అంగానైనా పాటించవచ్చు, 9 విధాలనైనా పాటించవచ్చు, ఈ 64 అంగాలనైనా పాటించవచ్చు, కనీసం పంచాంగ భక్తి అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఎంతో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనము ఈ యొక్క ఇన్ని అంగాలు ఎందుకు ఉన్నాయి, మరి ఒకటే ఉండొచ్చు కదా అంటే, మన పరిస్థితి ఏంటంటే ఒకటి ఇస్తే మనకు బోర్ వచ్చేస్తుంది కొద్దిసేపటి తర్వాత. శ్రవణం ఒకటే చేయాలన్నారు అనుకోండి, 2 గంటలు క్లాస్ వినా కానీ బోర్ వచ్చేస్తుంది, గంట సేపు కూడా కూర్చోలేము క్లాసులో, అప్పుడప్పుడు నిద్ర వచ్చేస్తుంది. సో అందుకనే ఇన్ని అంగాలు చెప్పారనమాట. సరే ఇక్కడ నీకు ఫోకస్ లేకపోతే ఇంకోటి చేయి, ఇది బోర్ వచ్చేసి ఇంకోటి చేయి. సో 24 గంటలు ఏదో ఒకటి చేయడానికి మీకు వెరైటీ ఉందన్నమాట. సో ఆ విధంగా ముఖ్యమైనది ఏంటంటే, ప్రతి సమయంలో 24 గంటలు మనం భగవంతుడి గురించి మా మనస్సు
చింతించాలి. భగవంతుడి సేవలోనే మన మనస్సు నిమగ్నమై ఉండాలి. మన చేతన ఎప్పుడు కృష్ణ భావనామృతంతో నిండి ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇన్ని విధాలు, ఇన్ని విధి విధానాలు 64 అంగాలు అన్నీ ఉన్నాయన్నమాట. తద్వారా మనం ఇలా ఎప్పుడు భగవంతుడిని చింతించుకోవడం ద్వారా ఎప్పుడు భగవంతుని కృష్ణుని స్మరించుకోవడం, ఎప్పుడు మర్చిపోకపోవడమే అసలైన సారం. ఇవన్నీ నియమాలు, అన్ని అంగాలు, అన్ని విధాలు యొక్క ఒకటే ఒక లక్ష్యం ఏంటంటే, ఎప్పుడు మనం కృష్ణుడిని మర్చిపోకూడదు, ఎప్పుడు కృష్ణుడిని స్మరించుకోవాలి. సో, అలా చేసుకోగలిగితే మనం శుద్ధమైపోతాము ఆ కృష్ణుడి స్మరణ ద్వారా. నెక్స్ట్ స్టేజ్ వరకి భక్తిలో ముందుకు వెళ్ళి భావస్థాయికి కూడా వెళ్ళగలుగుతాము. సో, అందుకనే ఇక్కడ అదే విషయం చెప్పారనమాట. ఇంకా భక్తి చేసుకుంటే ముక్తి అనేది బై ప్రోడక్ట్ అనమాట, ఫ్రీగా వచ్చేస్తుంది. భక్తికి దాసి పని మనిషి అనమాట ముక్తి. విలోమంగల్ ఠాకూర్ అంటారు, భక్తి నువ్వు చేసుకుంటే ముక్తి అనేది పని మనిషిలాగా వెంటనే వెనకాల వచ్చేస్తుంది. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం. సో ఎవరైనా భక్తి చేసుకుంటే వాళ్ళు ముక్తి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, అది ఎలాగో వాళ్ళకి వచ్చేస్తుంది. సో దీంతో సాధన భక్తి 14వ అధ్యాయం ముగుస్తుంది. సో 15వ అధ్యాయం నుంచి రాగానుగ భక్తి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ భావభక్తి, తర్వాత మనము ప్రేమ భక్తి గురించి కూడా చర్చించుకున్నాము. సో ఇంకొక 2 క్లాసులు ఉంటాయి భక్తుల సామరస్యంవి. సో దాంతో ఈ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవుతుంది భక్తుల సామరస్యంలో 19th చాప్టర్ వరకు. సో అది నేను నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుంటాను. 15th చాప్టర్ నుంచి మొదలు పెడతాను. ఇప్పుడు ఇక్కడ ముగిస్తాను ఈరోజు విషయం. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ ఎంతో ఓపిక విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై. భక్తిర సామ్రాజ్యందుకి జై. శిల రూప గోస్వామి పాదికి జై. అనంతకోటి వైష్ణవ వృందికి జై. నితాయి గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.